Okay, one upper lip and one lower lip. We'll have to be very fast. Native drawing session just 30 minutes, not even 30 minutes, 25 minutes. So దాని వల్ల మీరు క్విక్ గా వరంజాలి, అప్పుడుదా కలరింగ్ చేయొచ్చు. If you have finished, you can put your thumbs up. Okay. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నోస్ లండి, ఈ అప్పర్ లిప్ లండి ఇట్ట ఒక లైన్, అదే మరి కిందంచి ఈ లిప్ లండి ఇట్లా ఒక లైన్. Finished? Put your thumbs up, girls, boys. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం గ్యాప్ ఉడిచేసి ఏం చేయండి, దీని కింద ఇట్లా ఒక సీ కర్వ్. ఓకేనా? అదే మరి దీని దగ్గర అండి కొంచెం గ్యాప్ ఉడిచేసి ఇట్లా ఒక సీ కర్వ్, రెండు సీ కర్వ్, సి వరంచుతాం కదా ఆ మారిగా. ఆ రెండు సీ కర్వ్ నో దగ్గర వచ్చి బట్ కనెక్ట్ అవ్వకూడదు. దేర్ షుడ్ బి అ స్మాల్ గ్యాప్ హియర్. Those who finished can put your thumbs up. Good. Okay, ఇప్పుడు చూడండి, I'm going to draw the upper fin and the lower fin. Okay, so ఈ సి కర్వ్ వరంచుతాం కదా, ఇక్కడండి ఏం చేయాలో ఒక కర్వీ లైన్, అప్వర్డ్ కర్వీ లైన్, అండ్ ఇక్కడ నుంచి ఒక డౌన్వర్డ్ కర్వీ లైన్ వరంచాల. Good, very good. Vishnita, it's good. కుటీస్ అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ కొన్ని మంది కెమెరా ఆఫ్ చేసుకున్నారు, అప్పుడుదా యాంటీ విజిబుల్ గా ఉంటారు మీకు. Okay, Naga, I am seeing your work also. It is good. Good, Madhushri. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ ఫిన్ వచ్చేసి మనం డ్రా చేయపోతాం. ఓకేనా? సో మనం ఏం చేయాలా, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ ల ఒక కర్వీ లైన్ పెట్టి కనెక్ట్ చేయపోతాం. ఓకేనా? చూడండి, ఇట్ షుడ్ కమ్ లైక్ దిస్, it should bend and it should go and connect this curvy line here. Okay, similarly ఈ రెండు లైన్స్ ఓడ ఎడ్జెస్ నో జాయిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పోయి ఇట్లా లైట్ గా బెండ్ అయి ఈ కర్వీ లైన్ ఓడ ఎండ్ ని జాయిన్ చేయాలి. సో యు హ్యావ్ ద అప్పర్ ఫిన్ అండ్ ద లోవర్ ఫిన్, ద ఫిష్ బాడీ అండ్ ద మౌత్. గుడ్ విష్ణిత, లైట్ గా డ్రా చేయండి. ఓకే, డోంట్ డ్రా డార్క్, draw it light. Good, Bharat. Good. Tanu, yours is also good. Good job, Sama. Good, Venkatesh. కొంచెం పెద్దదిగా వరంజు ఉండొచ్చు, బట్ ఓకే, ఇట్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, బట్ ఇట్ ఇస్ ఫైన్. మీరు వరంజు ఉండేది బాగుంది. Yes, Arshini, good job.
Okay, shall we proceed now? Yes. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చేసి we are going to be drawing the tail now. Okay, మన tail fish ఓడ tail ని డ్రా చేయబోతాము. బట్ దాని ముందుగా వచ్చేసి ఒక కుట్టి బ్రిడ్జ్ వరించబోతాం. చూడండి, it is a small bridge that connects the body and the tail. So ఈ బ్రిడ్జ్ వరించొచ్చావాల మీరు. Okay, after drawing this we are going to be drawing the tail. Okay, సో ఇప్పుడు ఏం చేయాలో మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. నన్ను అబ్జర్వ్ చేస్తారంటదా మీకు వచ్చేసి ఎట్ట అదే మరిగా వరించేదానికి మీకు వచ్చేసి ఒక ఐడియా తెలుసును. సో దానివల్ల put your pencils down and see how I'm going to draw the tail. Okay, now from here it is an S curve. మన ఎట్ట S వరించుతామో ఇక్కడ చూడండి, ఇక్కడ పెయిన్ పెట్టి ఇట్ట S, అదే మరి ఇక్కడ నుంచి inverted S చూడండి. It's an S curve. Okay, see, this has to go like this and this has to go like this, upside down. Was that easy? Good, Arshini. Good, Venkatesh. Good. Good, Vishnita. Good, Nimal. Good, Saisha. Good. Good job. Okay, ఇప్పుడు ఏం చేస్తాం అంటే అగైన్ ఎస్ కర్వ్ దా చేయపోతాము. మనం ఏం చేయపోతాం, ఈ బ్రిడ్జ్ కి నేరుగా మిడిల్ లో ఒక స్పాట్ పెట్టపోతాం. చూడండి, ఇక్కడ ఒక స్పాట్ పెట్టపోతాం. జస్ట్ పుట్ అ స్మాల్ డాట్. Good, Vishnita. Good, good. Very good. Okay, after giving that spot, you see we did that S curve, right? Again you will repeat that same S curve. See, from here you will draw another S curve and it should go and meet this dot. Similarly, from this tail end, you will draw an inverted S curve. See, upside down. The S should be upside down and it should go and join this dot. Very good, Vishnita. Next, we will draw. Have you all finished? Can you put your thumbs up? Good. Okay, ఇప్పుడు ఏం చేయపోతామంటే ఈ లైన్ నుంచి ఒక C curve, inverted C curve. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా, but give some gap here and continue the C curve till this. Just one C curve. Gap iyoddu, just one complete C curve. Then after that, we're going to be drawing a big eye for the fish. See, a big eye for the fish. మనోడ ఐబాల్ లోన ఇంకొక బ్లాక్ ప్యూపుల్ ఉంది కదా, సో అదే మరిగా ఫిష్ కు మనం ఒక ప్యూపుల్ వరించాం. ఓకే, చూడండి, బట్ ఇట్ ఈస్ హాఫ్ సర్కిల్ ఓన్లీ. సీ, లైక్ దిస్, half. Let me take it close and show to you. See, first I drew one big circle for the eyeball, then a half circle which is the pupil, and one small little iris. So 3 lines ravala, 3 curvy lines. First one circle, then one semicircle, then a small iris.
And here you will draw one small curve. Okay. Two big curves on both sides. One small curve, then two big curves on both sides. This is the side fin of the fish. Yeah? After that, you just draw some bubbles. Okay? 1, 2, and 3. Now, quickly take a black sketch pen and do the outlining for the fish. మీరు పెన్సిల్తో వరించుతారు కదా, దానిపైన ఏం చేయాలో ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని దీనిపైన నేను వరించుంటాను కదా డార్క్ గా, ఆ మరిగా మీరు వచ్చేసి ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని అందంగా అవుట్లైన్ చేసి ఇచ్చేయండి. Then I'm going to just draw some wavy lines, okay, to indicate the water. After you finish drawing, take a black sketch and give an outline over your drawing pencil. Okay, now we will go to the colors. Very nice. Beautiful. What's your name? Nag. I can just read Nag. Nag Jeevita. Okay, you've done a beautiful job. I'm seeing another beautiful fish here, but only her number is shown. Okay, Kavish, even you have done very neatly. Good job, good job. Lot of children, all the children have done it so neatly. Bharat, yes, I like your work also. Finish your outline quickly so that we'll go to the next interesting part. Coloring change nenda interesting on, okay? So let's, those who have finished can go to the very nice children. All of you have done a superb work. Andre talented. Drawing is a very passionate subject for all the children. Very good, Harshini. Venkata, your work is also very nice. Okay, now you should follow the color instructions, okay? Yeah, Mukta, good job, good job. Okay. ఇప్పుడు మీరు కలర్ బాక్స్ ని ఓపెన్ చేయండి and take pick up and Mukta, very nice ma, good job, good, I like your work. Excellent. Okay, Varunika, good, good.
So I'm going to take dark yellow, not a light yellow. Yes, yes, correct. Okay, dark yellow ledante light yellow ne use cheskondi. One orange color and one yellow color. Okay? Yes. Next, you can take dark blue and light blue. Yes, good. Very good, very good. All of you are good at picking up the right colors also. Good children. I am so impressed. Your online school classes has helped you in picking up on the Zoom, no? Okay. Then you will take, see if you have this sea blue color, blue green color, anything that is close to this color. It is called, those who don't have blue green can take light green. Okay, those who don't have blue green can take a light green. Yeah, so now I'm going to be repeating the colors. It is orange, yellow, dark blue, light blue, and the blue green color. If you don't have blue green, you can take light green. Yes, Hari, it's correct. That's the right color. Good. Now what we do is we will take the orange color first and color the body. Okay, we will color the body, the fish's body, without coloring the fin. Don't color the fin, only the body. The color should not go out. Coloring should be done only in one direction. And there should not be white spots. మీరు కలర్ చేయించంగా ఏం చేయాలంటే బాగా థిక్ గా స్ట్రాంగ్ గా కలర్ చేయించాలి. There should not be white spots. See. Let's be fast because we are running short of time. We'll have to finish it quickly. Next, we will color the body with this deep yellow color. Okay, ఈ lower fin వచ్చేసి yellow color la ఇచ్చేయండి. And the upper fin also can be yellow color. Next ఏం చేయండి, ఈ tail la just take your sketch pen and give some stripes. Okay, give some stripes like this. Just 1 or 2 stripes, that's all. And alternatively you should do orange and yellow. Okay,
Then even for this fin, you can give yellow color. With your black sketch, you can color this eyeball. Chudandi, I'm going to take it close to the eye. You should color the eye like this, okay? Next, we take these 3 shades and we will color every layer in different colors, okay? So first I'm going to take dark blue. First I'm going to take this green color and I'm going to color the first layer of the wave. Up, down direction, okay? It has to be in up, down direction. Let's do it quickly so that we can finish the session in that 40 minutes. I'm sorry, in that 20 minutes, 25 minutes. After this, I'm going to give dark blue color for the next layer of the wave. When you color, blue color when you give blue color, a blue color vachesi fish lona pokudu, okay? Blue color is only for the water. So do it very carefully and neatly. Then I take light blue color, okay? I give blue color, the light blue color here. Finished? So I've given light green, dark blue and light blue. After this, again I repeat the same color, okay? I again take the light green and I give light green for the next layer. Bubbles undi kada, bubbles la em color iyakandi. Let's do it quickly. 2 or 3 minutes more. Let's try to finish off the water, okay? After that, I again take the dark blue color.
Then finally again take the same green color and repeat it. Do not color inside the bubble. Let the bubble be white. We will color it white. Then finally you can color the water bubble in white color. My white is very small. I'm not able to hold it. So I'm giving a very light yellow. But you can give white. Okay, white bubbles. Shankesh, your fish looks very pretty. So we've come to the end of the session. I hope it interested you all. Andrik Patyuninda? Yeah? Okay, I'm happy. Madam? Wow, it's very nice. Beautiful. Yeah, sir. Rajesh, sir, please. థ్యాంక్స్ లాట్ మేడం. చాలా కొంచెం టైంలో మీకు చెప్పినాము, అనుకోలేదు మీరు ఎట్లా జూమ్ లో ఇంత చేస్తారని చెప్పేసి. చాలా బాగా పేషెంట్స్ గా ఎలా చెప్పారు అలా చెప్పించాలని అనుకోలేదు. నేనే అనుకుంటా ఉన్నా జూమ్ లో ఎలా చెప్పిస్తారని చెప్పేసి. సో చాలా బాగా చేస్తారు. పిల్లకాయలంతా చూడండి, సంయుక్త చాలా బాగా చేస్తున్నారు. నేను అయినాక నేను మళ్ళీ మీకు స్క్రీన్ షాట్స్ అంతా పెడతాను పర్సనల్ లో, చూడండి. Surely, sir. Surely, sir. I'll be very glad if you share the screenshots, sir. షూర్ గా చేస్తాను మేడం. ఈ Nisha, సెషన్ this is very pretty, ma. Very good job. Good. అంత బాగా చేస్తుంటారు. వెరీ నైస్. ధనుశ్రీ ఆర్ ధనుష్, ఎంత మీ సారీ మీ పేరు ఐ మే నాట్ మెన్షన్ ప్రాపర్లీ బికాస్ మీ పేరు ఓన్లీ హాఫ్ దా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ధనును ఎవరో ఒక ఫిష్ చూపిస్తా ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ ప్రిటీ. శాంకేష్, even your work is good. Very nice, Vishnita. Very pretty. Especially the tail is so pretty. Good job. Mukta, very pretty. Anta chinna papa nuvu, you drawn it so nicely. Good job. Who else? Good children. Good. I'm seeing all of your work, and some of you are still coloring. Don't worry if you are not able to finish, because entakenta, see, that's a beautiful fish. మీ ఫోన్ నంబరే తెలుస్తుంది, 676 or 674. I don't know whose name it is. Varunika, even your fish is very nice. Color it very patiently. Don't be in a hurry to finish it, okay? We are not in a rat race. So dan valla మీ వల్ల ఫినిష్ చేయన మాలేదంట కూడా పర్వాలేదు. Take your time, color it neatly, and keep the work with you safely. ఒక బుక్ లో భద్రంగా పెట్టుకోండి మీ వర్క్ ని. గుడ్ జాబ్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్, వరుణిక. గుడ్, హర్ష్.
Very nice, Mridula. Even your work is very pretty. Good. Okay, Nagjeev. Sai Shri, very, very nice. Beautiful. Hari, your work is also very pretty. Good. Excellent, Sai Shri. See, నాకు వచ్చేసి మీరు కొత్త పాపలు, okay? I have my own set of students. So నాకు ఒక కంఫర్ట్ లెవెల్ క్రియేట్ అయిపోయింది. బట్ మీరు ఎంత కొత్త బిడల్గా ఉంటా కూడా అంత డిసిప్లిన్ తో మీరు వచ్చేసి ఫాలో చేసి అంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చి ఉంటారు. సో ఇట్స్ రియల్లీ డబుల్ థమ్స్ అప్ టు ఆల్ ఆఫ్ యూ. డబుల్ థమ్స్ అప్. గుడ్ జాబ్. You want me to keep this? You want to see it? Good. Very nice. Sai Shri, very pretty ma. బాగా చేసించుతావు. Wow, that's a very colorful purple and blue. Beautiful, Hari. Good job. Okay, Sai, even your work is very nice. I like your work too. Excellent. Samiksha, your work is also pretty. Very nice. Beautiful. Kavish, no problem. Please go slowly. You're doing a wonderful job. Okay? ఎంతకెంత మనం స్లోగా పేషెంట్ గా చేస్తామో అంతకంత మనం అవుట్పుట్ డ్రాయింగ్ లో వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉన్నాం. అవుట్పుట్ వచ్చేసి 100% నీట్ గా ఉన్నాం. సో దానివల్ల నో ప్రాబ్లం. ఈవెన్ ఇఫ్ యూఆర్ స్లో యూఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. గుడ్. ఓకే కుటీస్, అందరూ అర్జున్ పడకండి. బాగా వేసి గ్రూప్ లో షేర్ చేస్తానంటే మేడం అన్ని పంపించిన చూపిస్తాను. సో డోంట్ వరీ, మెల్లిగా బాగా నీట్ గా చేయండి. కుటీస్ అనుకోనే లేదు ఇంత రెస్పాన్స్ ఉంటుందని చెప్పేసి. అంతా చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ దుర్గా మేడం. అడిగే కాటికి ఓకే చెప్పారు. సూపర్ మేడం. ఇంత షార్ట్ టైమ్ లో కూడా ఇంత అందంగా చెప్పియచ్చు అని చెప్పేసి మేము ఇప్పుడు చూస్తున్నాము. థ్యాంక్స్ అ లాట్. వెల్కమ్ సార్, వెల్కమ్. కుటీస్, అందరు మేడం కు థ్యాంక్స్ చెప్తామా? మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేస్తాను ఇప్పుడు. అందరి మేడం థ్యాంక్స్ చెప్పాలి. Thank you. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. సంతోషంగా thank you, ma'am. Drawing super. Thank you. Thank you, thank you, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. కొల్ల సంతోషంగా ఉంది. Drawing video కొల్ల సంతోషంగా ఉంది, ma'am. Auntie, thank you. Doubt, ma'am. Auntie, Daddy. నేను వచ్చేసి రెగ్యులర్ గా క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? నా నంబర్ వచ్చేసి ఒక ఫ్లైయర్ అండ్ మై నంబర్ వచ్చేసి నేను రాజేష్ సార్ తో ఇచ్చేస్తాను. మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటాయనో లే మీకు ఎవరికైనా ఆర్ట్ రెగ్యులర్ గా నేర్చుకోవాలంటా కూడా మీరు వచ్చేసి రాజేష్ సార్ దగ్గర అడగండి, నా నంబర్ ఇస్తారు. ఓకేనా? యా. సో మీకందరికి ఈ గోల్డెన్ ఫిష్ వరించింది వచ్చేసి నాకు నిండా హ్యాపీ. ఐ హ్యాడ్ అ లవ్లీ హాఫ్ అన్ అవర్ టైమ్ విత్ యూ. అండ్ ఇంత బిడలో యునో అంత వాల్యూ అడిషన్ తో మీరు వచ్చేసి అంత ఇంట్రొడక్టరీ టాక్ సిల బిడలు వచ్చేసి పాట పాడుతుంది, సిల బిడలు వెల్కమ్ స్పీచ్ ఇస్తుంది. అవుట్ల ద గర్ల్ హూ గేవ్ దట్ ఇంట్రొడక్టరీ స్పీచ్ అబౌట్ మీ, యునో అంత షార్ట్ గ్యాప్ ల మనపాడంగా చేసి అది మాట్లాడింది.
అవుట్లో ఒక బిడ్డ వచ్చేసి పద్యాలు చెప్పినాడు. సో ఆల్ దట్ వాజ్ వండర్ఫుల్. వాట్ ఎవర్ మీరు ఏ గురు దగ్గర నేర్చుకుంటానో వచ్చేసి కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. ఓకే, వాసవి ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ గ్రూప్ ని విడిపించేసి పోకండి. ఇట్ విల్ బిల్డ్ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ యూ. ఓకే, కంటిన్యూ యువర్ గుడ్ జాబ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. Once again, thanks a lot, madam. Yeah, sir. Thank you a lot, madam. Thanks a lot. Welcome, sir. Welcome, sir. Thank you so much. It was a wonderful session, madam. Thank you, sir. Thank you. కుటీస్ నేడు క్లాస్ అంతా చాలా బాగుండిందా? ఇప్పుడు మన ఫ్యాకల్టీ బాలాజన్న మాట్లాడతారు. Very good afternoon, students. ఎట్లా ఉండేరే? అందరూ లంచ్ ఆయా తలిచేనే. ఓకే, ఓ చిన్న పజిల్ ఒకటి ఉంది. పజిల్ చెప్పముడిది ఓ చిన్న ఫన్ గేమ్. అన్నా స్క్రీన్ షాట్ చేయండి అన్నా. ఓకే, జస్ట్ అ మినిట్ నా. చిల్డ్రన్, ఇది వచ్చి ఓ గేమ్. వాళ్ళు వచ్చి ఈ గేమ్ నేమ్ చెప్పాల కొల్ల ఈసీ. నస యోషి చెప్పండి వాళ్ళ పేరు ఏమి, పక్కన ఉండేది ఏమి చెప్తారంటే గేమ్ వచ్చేస్తుంది. చాట్ లో వేండి కన్నా. ఎస్, హరిప్రియన్ వాలీబాల్ కరెక్ట్ గా వేసినారు. గుడ్, వాలీబాల్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వచ్చి యాక్టర్ నేమ్, తమిళ సినిమా యాక్టర్ నేమ్. నో, ఇక ఎవరు వేయలే. శివ మురుగన కొంచెం అట్లే లైట్ గా మార్చి వస్తుండ. శివ కార్తికేయన్ ఓరు యశ్వంత్ చెప్పిండారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చింది, చాట్ బాక్స్ లో వచ్చింది యశ్వంత్. శివ కార్తికేయన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అన్నా నెక్స్ట్ స్క్రీన్ నా. ఇది వచ్చి పటాస్ పేరు, క్రాకర్. పటాస్ పేరు ఏం పేరు చెప్పండి? కొల్ల సింపుల్. బుస్వానం కరెక్ట్. సమ్మ కరెక్ట్ గా చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చి జైల్ పేరు, ప్రిజన్ నేమ్. ఇట్స్ ఎ ఫేమస్ జైల్ నేమ్. కేள்విపడింటారు. దిగార్ కరెక్ట్. సాయి స్తుతి ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. దిగార్ కరెక్ట్. సూపర్. ఇది వచ్చి ఓ సినిమా పేరు, ఫిల్మ్ నేమ్, తమిళ్ ఫిల్మ్ నేమ్. వాలిబన్. సమ్మ కరెక్ట్. వన్స్ అగైన్ సూపర్. అంతదేనా? మీతో యాక్టివిటీస్ కరెక్ట్ గా నోట్ చేసా ఉండేము. సో ముడిసేవరికి నేర్చుకోండి సరియా. అంటే కొల్ల పేరు వచ్చేది డిఫరెంట్ ఐడియాస్ వస్తుంది. వాళ్ళ నంబర్స్ ఇప్పుడు మట్టం లేదు, ఎప్పుడు ఉంటానో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ వేసి మీ దగ్గర మాట్లాడాలని చెప్పేసి రిక్వెస్ట్ స్టడీస్ ఇప్పుడు మనం ఫ్రీగా ఉండేప్పుడు మాట్లాడవచ్చు. ఇన్ కేసు వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ ఎత్తుతో కూడా మీరు జాయిన్ చేసినట్టు జాయిన్ చేసుకుంటారు. అది మీతో తనిపడ్డ విరుపం అది. బట్ కొల్ల పేరు వచ్చి కొల్ల ఐడియాస్ పెట్టుండే, అది ఎత్తేది మన నేర్చినది యూజ్ చేయాల్సింది, యూజ్ చేయండి మనం చేయలేదా ఉంది. సో ఎట్లా మంచి కరెక్ట్ గా యూజ్ చేసిన వాళ్ళు అట్లా యూజ్ చేసుకోండి బిడ్డలే. యాజ్ యూజువల్ 6 o'clock వచ్చి మనకు వచ్చి సేమ్ జూమ్ మీటింగ్ ఉంది, అటెండ్ చేయండి. లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పించారు, ఎట్లా నడిచిన వాళ్ళు పోవాలంటే కూడా చెప్పించారు. ఇది వచ్చి ఆపర్చునిటీ అసలు యూజ్ చేసుకోండి. అంటే లాక్డౌన్ లో ఉంది, ఊరికి ఇంకా క్లాసెస్ చిన్న బిడ్డలకి ఇంకా క్లాసెస్ స్టార్ట్ చెయ్యలే. 7th లోండిదా స్టార్ట్ చేసింది ఆరంభించారు. ఓవర్సీల స్కూల్లో వచ్చి 6th లోండి ఆరంభించారు. సో బిలో 6th స్టాండర్డ్ 100% వచ్చి మీరు ఇది అటెండ్ చెయ్యవచ్చు, తప్పే లేదు. అంటే ఓ దినానికి 1 hour 40 minutes ప్లస్ 40 minutes మీకు పెట్టిండారు. ఎప్పుడో ఓ దినంలో 50 minutes అవును. సో ముడిసేవరికి అటెండ్ చేసేదానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 డేకి 2 ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది మనం వచ్చి చోట్ల వేసిన మాదిరి ఉంది. సో దయచేసి అటెండ్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఓకే కుటీస్, నేడు సెక్షన్ ఎండింగ్ వచ్చేసినాము. నేడు సాయంకాలం 6 o'clock వచ్చి ఎప్పుడు పోయే లింక్ దా మీకు మేము లింక్ పంపిస్తాము. నేడు సాయంకాలం వీర ప్రతాప్ అండ్ దీపలోచిని మేడం వచ్చి
ఫుడ్ అండ్ ట్రెడిషన్ గురించి చెప్తారు. చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఆ మేడం ఏం చేస్తే చాలా డిఫరెంట్ గా చేస్తారు, మిస్ చేయకండి. రేపటికి వచ్చి మన 3 o'clock లో ప్రీతి మేడం ఆర్జే గురించి చెప్తారు. ఇప్పుడు రేడియోలో అంతా జాకీ అంటారు కదా, ఎట్లా మాట్లాడని చెప్పేసి మాది చెప్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానికి రాండి, ఓకేనా? మిస్ చేయకండి. బాయ్ బాయ్ குட்டீஸ். அண்ணா ஒரு few seconds அண்ணா, ஒரே நிமிஷம் அண்ணா, ஒரே ஒரு few seconds சொல்லுங்கண்ணா. அண்ணா எல்லாரையும் அன்மியூட் பண்ணுங்களா? அன்மியூட்ல தான் இருக்காங்கண்ணா, அன்மியூட் பண்ண சொல்றீங்க. எல்லாரும் எல்லா பசங்களும் அன்மியூட் பண்ணி விட்டுருங்க. ఓకే ఓకే కన్నా అన్మ్యూట్ చేసుకోవచ్చు కన్నా మీరు అందరూ. చిల్డ్రన్స్ జనరల్ గా వీటేటి చెప్పేసేనే నేను మాట్లాడేది వింటాను కదా? వింటాదినా వింటాదినా సార్ సార్ చెప్పమ్మా. సార్ నసుంది సార్. ఇది మా నసుంది డ్రాయింగ్ క్లాస్ డ్రాయింగ్ పెట్టిందియా? డ్రాయింగ్ మరి నసుంది సార్. ఓకేమ్మా, డ్రాయింగ్ పెట్టిందియా? పెట్టింది. కుటీస్ ఇంకోటి మర్చిపోయాను అడిగి నేర్చుకుంటే మేము వాళ్ళ లింక్ పంపించాము గ్రూప్ లో. కన్నా కుటీస్ చెప్పండి మర్చిపోయినాము. నేడు డ్రాయింగ్ తో మీ యాక్టివిటీ నీట్ గా వేసి పంపిండి, ఓకేనా? ఓకే బాలాజీ నా కంటిన్యూ నా. ఏం డ్రాయింగ్ వేసారు బాలాజీ నా మీరు మాట్లాడొచ్చు. సార్ క్లాస్ అన్నా బాగుంది సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. హై చిల్డ్రన్స్, ఒకే ఒక విషయం మట్టు చెప్పేసానే. ఇప్పుడు మీరు ఫుడ్ పத்தி మాట్లాడపోయారు. ఒకే ఒక విషయం దాని ఏమింటే, ఇప్పుడు మన తర్వాత లేచిన తర్వాత అట్లే పోయి ఇప్పుడు మాక్సిమం ఇంట్లో చూసారంటే, మన వాళ్ళు వచ్చి చూసారంటే ఇడ్లీ దా మెయిన్ గా ఉన్న టిఫిన్. అట్లే పోయి ఇడ్లీ తింట్రీ అటంట గొంతులు అడచే మాదిరి ఉన్నది. அதே மாதிரி லஞ்சுக்கும் அதே மாதிரி ஸ்கூல்ல வந்து మీరు లంచ్ తింటారు. జనరల్ గా తినేప్పుడు అట్లే తిన్న తర్వాత ఫుడ్ తింటే అడచే மாதிரி இருக்கும். 5 minutes முன்னாடி ஒரு 2 குக்கு நீல் తాగండి. జస్ట్ 2 సిప్ నీళ్ళు తాగి తినండి. కండిపుగా తొండలో అడచే మాదిరి ఉండదు. ఇది జనరల్ గా వచ్చి బిడల్ చేసేది లేదు, బట్ ఇది ఫాలో చేసేదానికి ట్రై చేయండి. రేవటిగే మీరు ట్రై చేయండి, ఇంట్లో ఉండేరు ట్రై చేయండి. దానిలోనే మీకు నచ్చ డిఫరెన్స్ వచ్చినాయి. తినేదానికి మున్నాడి ఒకే ఒక నీళ్ళు తాగండి. ఇంటికి నైట్ ట్రై చేశాను. కండిపుగా ట్రై చేయండి సార్. నేను జనము ట్రై చేశాను సార్. షూర్ మా ట్రై చేయండి, మంచిది. అలా ఎండ్ చేసేస్తామా? ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకే ఓకే బాయ్ కుటీస్. ఇప్పుడే ఛాన్స్ అయిపోయింది అందరికి. పాప క్లాస్ వస్తుంది, రిలాక్స్ అయిపోండి. సాయంకాలం 6 o'clock చూస్తాం. బాయ్. సార్ కావాలా?